ఆ ప్రెగ్నెన్సీ ఎట్లాంటి ఎన్వైర్న్మెంట్లో కన్సీవ్ అవుతుంది. సో ద ఎన్వైర్న్మెంట్ అనేది వేర్ డస్ ద బేబీ స్టే? ఇట్స్ ఇన్ ద మదర్. సో ద యూట్రస్, ద మదర్స్ కండిషన్, వెదర్ దెర్ ఇస్ ఎనీ కైండ్ ఆఫ్ అబ్నార్మాలిటీ, బ్లడ్ టెస్ట్ గా ఉండొచ్చు, సంథింగ్ as simple as diabetes. Right. Simple, that you see it every day. It can cause miscarriages. So some things are very bare basic. So as I said, it can be the mothers, it can be medical complications of the mother, abnormalities of the uterus, ఆర్ ఫ్రమ్ ద ఫీటల్ సైడ్. బేబీకి ఏదైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఉండొచ్చు, లేదంటే రెకరెంట్గా బేబీకి ఏదైనా సమ్ పర్టిక్యులర్ లైక్ హార్ట్ డిఫెక్ట్స్ చెప్పినారు. సో అట్లాంటి డిఫెక్ట్స్ రిపీట్ అవుతుంది అంటే దీస్ క్యాన్ బి రీజన్స్. అది ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు మిస్క్యారేజ్ అయిపోయింది, ఈ ప్రెగ్నెన్సీ ఎనీహౌ దీంట్లో మనకి వెయిట్ చేసి లాభం లేదు అని చాలామంది ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేస్తారు, కానీ ఆ మిస్క్యారేజ్ది టెస్టింగ్ జరగట్లేదు. రూట్ కాజ్ దాన్ని రూల్ చేయట్లేకపోతున్నారు. మనం యూజువలీ పేషెంట్స్కి బయటికి వచ్చే టిష్యూస్ని టెస్ట్కి పంపించండి అంటాం. దాంట్లో టెస్ట్ మైక్రో ఎరే, హోల్ ఎగ్జోమ్ సీక్వెన్సింగ్ అట్లా అంటే అడ్వాన్స్ జెనెటిక్ టెస్ట్ అవైలబుల్ ఉంది. సో దాంట్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే వీ కెన్ వర్క్ బ్యాక్వర్డ్స్. పేరెంట్స్కి ఏదైనా ఉందా, ఫ్యామిలీలో ఏదైనా ఉందా, బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ డూ కరెక్టివ్ యాక్షన్. ఆర్ మీరు చెప్పినట్లే ఇఫ్ యూ ఫీల్ దర్ ఈస్ అబ్సల్యూట్లీ no chance that they can have a normal baby, appudu you have the options of IVF. You can have a donor sperm, donor egg instead. That overcomes the problem. But again, that awareness ravali, that is where fetal medicine makes the difference. To tell them like this is what your problem is. Our family is suffering, everybody is suffering, but then they don't know what is going wrong. సమ్టైమ్స్ ఇలాంటి కేసెస్ కూడా నేను 1-2 సార్లు చూసానండి. ఏంటంటే ఒక కపుల్కి ఆల్రెడీ డౌన్ సిండ్రోమ్తో ఉన్న బేబీ పుట్టారు. పుట్టిన తర్వాత వాళ్ళకి వాళ్ళ నెక్స్ట్ ఛాన్స్కి వెళ్దాం మనం అని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. నాకెందుకో డౌట్ అనిపించింది వాళ్ళిద్దరూ చూడగానే. నేనేం అడ్వైస్ చేశానంటే ఫస్ట్ మీ ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఐ థింక్ మీ ఇద్దరి బాడీలోనో ఎవరి బాడీలోనో ఈ డౌన్ సిండ్రోమ్ పిల్లలు పుట్టే జీన్స్ ఏవో స్ట్రాంగ్గా ఉన్నాయేమో అని డౌట్. ఒకసారి వెళ్ళి చూపించుకోండి అంటే వాళ్ళని ఫస్ట్ నెక్స్ట్ బేబీ కూడా ఎందుకు ఇలా పుడతారు, అలా మనం ఆలోచించకూడదు కదా, వీ షుడ్ థింక్ ఇన్ ఏ పాజిటివ్ వే అని అన్నారు. సెకండ్ ఛాన్స్ తీసుకున్నారు, అగైన్ డౌన్ సిండ్రోమ్. తర్వాత థర్డ్ ఛాన్స్ తీసుకుందాం అనుకున్నారు. దెన్ దే వెంట్ టు డాక్టర్. ఆ డాక్టర్ సెట్ మీరిద్దరూ పిల్లల్ని కనొద్దు, మీకు ఎంతమంది పిల్లల్ని పుట్టినా డౌన్ సిండ్రోమ్తోనే పుడతారు అని. ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు ఎప్పుడన్నా ఫేస్ చేశారా? అంత చాలా బ్లంట్గా, చాలా వాళ్ళకి స్ట్రైట్ ఫార్వర్డ్గా నో అండి అసలు కనడానికి వీల్లేదు అనే పరిస్థితుల్లో ఉన్న సిచ్యువేషన్స్ ఎప్పుడైనా చూసారా మీరు? ఇప్పుడు నేను మెన్షన్ చేసినదే అదే. సో ఇట్లా మీరు ఇప్పుడు చెప్పినది వాళ్ళు ద పేరెంట్స్ ఆర్ క్యారియర్స్ ఆఫ్ ట్రాన్స్లోకేషన్స్, మీనింగ్ ద ఛాన్స్ వాళ్ళది ప్రెగ్నెన్సీస్ అన్నీ ఆల్మోస్ట్ 100% ఛాన్స్ ఆఫ్ రిపీటింగ్ డౌన్ సిండ్రోమ్. అట్లా ఉన్నప్పుడు యాజ్ ఐ సెడ్ దే కెన్ హ్యావ్ వన్ ఆఫ్ దెమ్ కెన్ ఆప్ట్ ఫర్ అ డోనర్ ఎగ్ ఆర్ అ డోనర్ ఓవమ్ ఆర్ డోనర్ ఎంబ్రియో ఇట్ సెల్ఫ్. ఎస్, బేబీ వాళ్ళది ఓన్ జెనెటిక్ మెటీరియల్ ఉండదు, బట్ అట్లీస్ట్ దే హ్యావ్ అ ఛాన్స్ ఆఫ్ అ ప్రెగ్నెన్సీ, దే హ్యావ్ అ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ అ చైల్డ్. సో దీన్ని బట్టి మనం ఏదైనా సరే వాళ్ళు కన్సీవ్ అవ్వాలి అని అనుకున్నప్పుడే కొన్ని బ్లడ్ టెస్ట్లు, కొన్ని స్కాన్స్ చేసుకుంటే కనుక హెల్దీ బేబీకి మనం బర్త్ ఇచ్చే అవకాశం 100% ఉంది అని అనుకోవచ్చా? 100% అనేది ఇట్ ఈస్ లైక్ గివింగ్ అ గ్యారంటీ. రైట్. లైఫ్ అనేది ఇట్ ఈస్ నాట్ లైక్ బయింగ్ అ టీవీ. దెర్ ఇస్ నో గ్యారంటీస్, నో వారంటీస్. సో ఇప్పుడు వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఈస్ కాల్డ్ స్క్రీనింగ్ టెస్ట్. సో జనరలీ స్క్రీనింగ్ టెస్ట్ అనేది వీ అప్లై టు every pregnant woman. Okay, so screening test ante emi, we are only segregating into high risk population, low risk population. High risk group lo vaste we prescribe higher level tests. Low risk population unte we follow routine care. So it is basically screening test. నేను చెప్పేది ఇప్పుడు దాకా మనం మాట్లాడేది అంతే, ఇట్ ఈస్ స్క్రీనింగ్ టెస్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టైమ్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ ఈస్ ఫస్ట్ ట్రైమస్టర్. కొంతమంది 5th month అయిన తర్వాత 7th month అయిన తర్వాత దిల్ విజిట్ ద డాక్టర్ ఫర్ ద ఫస్ట్ టైం. అట్లా ఉండకూడదు. ఐడియలీ 3rd month is a very crucial period. సో మీరు చెప్పిన డౌన్ సిండ్రోమ్ ఆర్ డౌన్ సిండ్రోమ్ కన్నా చాలా చాలా కామన్ హైపర్ టెన్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ, గ్రోత్ ప్రాబ్లమ్స్, ఇవి అన్నీ వీ కెన్ డూ ద రిస్క్ ప్రిడిక్షన్ యాజ్ ఎర్లీ యాజ్ 3rd month. ఎందుకంటే ఆ టైంలో మనం ప్రివెంటివ్ యాక్షన్ స్టార్ట్ చేస్తే ఆ సివియరిటీ తగ్గుతుంది. ఇప్పుడు ఇఫ్ ద బేబీ ఈస్ గోయింగ్ టు బి డెలివర్డ్ అట్ 32 weeks అనేది చాలా ప్రీ టర్మ్ కదా, దానికన్నా అది మనం ఇఫ్ యూ కెన్ prevent it, make it less severe and the pregnancy continues to 38 weeks, it's a full term pregnancy. Outcomes will be so much better. ఈ స్క్రీనింగ్ టెస్ట్, ఈ ఫస్ట్ ట్రైమెస్టర్ స్క్రీనింగ్, అవి అన్నీ దట్ ఈస్ వేర్ ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్. కానీ చాలామంది ఫస్ట్ మంత్ నుంచో మన స్కానింగ్లో, ఎక్స్రేలో, బ్లడ్ టెస్ట్లో అంటే ఇవన్నీ చేయించకూడదమ్మా అసలు అని చాలా దాని గురించి
చాలా రకాలైన ఆలోచనలు ఉన్నాయి, థాట్ ప్రాసెస్ ఉన్నాయి, మిస్పర్సెప్షన్స్ ఉన్నాయి. సో వాట్ యూ అడ్వైజ్ దెమ్? ఐఎమ్ సో హ్యాపీ యూ బ్రాట్ దిస్ అప్. ఎందుకంటే స్కానింగ్ అంటే వాళ్ళు అన్ని స్కాన్స్ ఒకటే స్కాన్ అని అనుకుంటారు. సిటీ స్కాన్ ఇస్ డిఫరెంట్, ఎంఆర్ఐ ఇస్ డిఫరెంట్, అల్ట్రాసౌండ్ ఇస్ డిఫరెంట్. మనం బేబీని ఎగ్జామిన్ చేసేటప్పుడు, ప్రెగ్నెన్సీలో స్కాన్ చేసేటప్పుడు మనం యూజ్ చేసేది ఇట్ ఇస్ అల్ట్రాసౌండ్ స్కాన్స్. వీఆర్ యూజింగ్ ఓన్లీ సౌండ్ వేవ్స్. సో దాంట్లో రేడియేషన్ లేదు. There is no risk of radiation harm to the baby. So ultrasound scans అనేది it is considered safe. Madhilo there was some kind of fear mongering that it causes autism, but it has been proven that it is not true. Ultrasound scan అనేది sometimes crucial conditions lo we do it as frequently as alternate days because it is necessary and it doesn't harm the baby. So aa bayam undakudu. Relevant tests, necessary tests cheyali and ultrasound is not harmful. కానీ హై రిస్క్ ప్రెగ్నెన్సీలో జనరల్గా గైనకాలజిస్ట్ చాలా రకాలైన కేర్ చెప్తూ ఉంటారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే మీకు నథింగ్ బట్ వాళ్ళకున్న దాంతో పాటు జెనెటిక్స్కి సంబంధించిన మోర్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది. ఇస్ ఇట్ రైట్? యాక్చువల్లీ See, నాది basic qualification is obstetrics. Meaning, రైట్. just like any other doctor who is looking after the pregnant woman, that is my basic qualification. దాని తర్వాత I did my fetal medicine. మీరు జెనెటిక్స్ గురించి మాట్లాడుతున్నారు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్కాన్స్, దట్ ఈస్ బేబీ ది స్ట్రక్చర్స్ గురించి మాట్లాడుతున్నాము. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ హోలిస్టిక్ అప్రోచ్. A healthy baby at the end of the pregnancy with a healthy mother. So we have to look at both sides of the picture. Nenu screening at 3rd month, I mentioned hypertension. Hypertension is something that can kill the mother. It is something that can kill the baby. So it is more of a holistic picture. We need to look at all the factors that are involved in a healthy pregnancy. ఇవి మాత్రం కాదు, అవి మాత్రం కాదు. ఆఫ్ కోర్స్ మనం సూపర్ స్పెషలైజ్ చేసుకొని ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ చేస్తున్నాం, కానీ ఆల్వేస్ ది ఎండ్ గోల్ హ్యాపీ మదర్. వాళ్ళు ఇంటికి పోయినప్పుడు బోత్ ఆఫ్ దెమ్ నీడ్ టు బీ ఫైన్. ఇప్పటి వరకు మీ కెరియర్లో, ఈ కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, ఫిటల్ మెడిసిన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీరు కూడా చాలా బాధపడ్డ సందర్భం, హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఏదని చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఫ్యూ కేసెస్ అట్లీస్ట్. మోస్ట్ కామన్ ప్రాబ్లం మనం ఫేస్ చేసేది ఈజ్ గ్రోత్ ఇష్యూస్. మోస్ట్ కామన్. సో కొంతమంది 5th month ఆర్ ఈవెన్ 4th monthలోనే గ్రోత్ స్లో అయిపోతుంది. సో బేబీది గ్రోత్ అంత ఎర్లీగా ఎఫెక్ట్ అవుతప్పుడు ఇట్ ఈస్ వెరీ వరిసమ్. ఎందుకంటే దాంట్లో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఆర్ బేబీది ఆ ప్లెసెంట్, ఆ మాయ అంటారు, బేబీది బ్లడ్ సప్లై, న్యూట్రిషన్ అన్నీ అక్కడి నుంచి వస్తుంది, దానిది డెవలప్మెంట్ సరిగా ఉండదు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి ప్రెగ్నెన్సీ టు సేఫ్ జోన్ వరకు తీసుకుపోవడం చాలా కష్టం. కానీ 4th monthలో లేదా 5th monthలో ఇంటర్నల్ హెల్త్ ఇష్యూ ఉంది బేబీకి అని అనుకున్నప్పుడు అప్పుడు ఇంకా డిఎన్సీ ఎలా చేయగలుగుతారు? ఇస్ ఇట్ పాసిబుల్? లీగలీ మనకి 24 weeks వరకు టైం ఉంది. ఓకే. మనం టెస్ట్ చేసేటప్పుడు బేబీ స్ట్రక్చరల్లీ నార్మల్ ఉంది, గ్రోత్ మాత్రం తక్కువ ఉంది. ఆ మదర్కి విల్ షీ బి ఏబుల్ టు యాక్సెప్ట్ ఇట్? అది ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. వాళ్ళకి దే విల్ నాట్ బి ఏబుల్ టు లెట్ గో. కరెక్ట్. నేను సరిగా తింటే ఇంప్రూవ్ అవుతుందో, నేను రెస్ట్ తీసుకుంటే ఇంప్రూవ్ అవుతుందో, ఆ హోప్ విల్ ఆల్వేస్ బీ దేర్. దిస్ ఈస్ వన్ చాలా, అండ్ ఇట్ రిపీట్స్. నెక్స్ట్ ప్రెగ్నెన్సీలు కూడా అయ్యే అవకాశం ఉంది. ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్, అండ్ ఇది కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్. వీ హ్యాడ్ ఒక పేషెంట్ వచ్చారు, దే కేమ్ ఫ్రమ్ నైరోబి ఐ థింక్. ఓకే. వాళ్ళు 11 pregnancies they had. We identified a small gene mutation in the mother. వాళ్ళది high dose ecosprin and folic acid ఇచ్చినాం. She went home with a healthy baby. ఓకే. It was a very small correction, కానీ we needed to identify that. అదే same way that this is the most common scenario that we face. ఈ growth issuesలో another thing is babies can suddenly get sick inside. వాళ్ళకి ఆ బ్లడ్ సప్లై సరిగా అందదు. సో బ్లడ్ సప్లై తగ్గుతప్పుడు బేబీ సడన్గా కార్డియాక్ ఫెయిలియర్ పోతుంది. ఆ టైమింగ్ ఆఫ్ డెలివరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి ప్రీటర్మ్గా డెలివరీ చేయకూడదు, కానీ బేబీని లోపల పెట్టుకొని వీ షుడ్ంట్ లూజ్ ద బేబీ. సో ఆ టైమింగ్ ఆఫ్ ద డెలివరీ ఇట్స్ లైక్ అ డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్. ఇట్లా అవ్వకూడదు, అట్లా అవ్వకూడదు, బట్ వీ నీడ్ ద బేబీ టు బీ సేఫ్. సో దట్ టైమింగ్ దట్ ఈస్ వాట్ మేక్స్ ద డిఫరెన్స్. కానీ స్టార్టింగ్ స్కాన్లో అంతా పర్ఫెక్ట్గా ఉన్నట్టు కనిపించి ఎండ్ ఆఫ్ ది డే ఇంకొక 1 month లేదంటే బర్త్ ఇచ్చే టైంలోనో ఏదో ప్రాబ్లం ఉందని తెలిసినప్పుడు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఎందుకు ఎక్కడ మిస్ అవుతాయండి ఇలాంటివన్నీ? యాక్చువల్లీ నేను చాలాసార్లు చూసాను, స్కాన్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అని అంటారు, తీరా చూస్తే చాలా ఇష్యూస్తో వస్తారు బయటికి. ఆ చాలా ఇష్యూస్తో వచ్చేది ఇప్పుడు చాలా తగ్గిందండి.
ప్రీవియస్ 10 yearsకి ముందు టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది, ట్రైనింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ గైడ్ లైన్స్ కానీ ప్రోటోకాల్స్ కానీ మోస్ట్ ఆఫ్ ద అబ్నార్మాలిటీస్ గెట్ పిక్డ్ అప్. నేను చెప్పినట్ల దెర్ ఇస్ నో 100%. ఆటిజం, ADHD అవి అన్నీ దోస్ ఆర్ ఆల్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్. అండ్ బ్రెయిన్ అనేది ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ ఇవాల్వింగ్. సో అప్ టు 2 to 3 years ఆఫ్ లైఫ్ బేబీస్ బ్రెయిన్ ఇస్ చేంజింగ్. సో ఆ గ్రోత్ స్టేజెస్లో చేంజెస్ అవుతుంది, ఆ న్యూరాన్స్ ఫార్మేషన్లో చేంజెస్ అవుతుంది. అవి అన్నీ మనకి స్కాన్లో కనిపించదు, బ్లడ్ టెస్ట్లో కనిపించదు. యాజ్ ఐ సెడ్ ఓన్లీ వెన్ ద ఫంక్షనింగ్ హ్యాపెన్స్ అవి అన్నీ బయటికి వస్తుంది. కానీ ఒక హెల్దీ ప్రెగ్నెన్సీ, ఒక 100% ఆరోగ్యవంతమైన బేబీకి బర్త్ ఇవ్వాలి అని అంటే ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్. వాట్ యూ అడ్వైస్ ఫర్ ద కపుల్ అంటే ఏం చెప్తారు? అడ్వైస్ అంటే వీ విల్ ఆఫ్ కోర్స్ టెల్ దెమ్ బేసిక్, లైక్ వెరీ బేసిక్ థింగ్స్ దే నీడ్ టు టేక్. మేక్ ష్యూర్ యూర్ ఈటింగ్ అ హై ప్రోటీన్ డైట్, హెల్తీ లైఫ్ స్టైల్. చాలా మంది ప్రెగ్నెంట్ అయినాము, దే సిట్ అట్ హోమ్, సిట్ ఇన్ ద బెడ్, అట్లా కాకుండా దే నీడ్ టు బీ యాక్టివ్. ఒక సర్టన్ లెవెల్ ఆఫ్ ఎక్సర్సైజ్ కావాలి. ఈవెన్ ఫర్ ద మదర్ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కావాలి, స్ట్రెంథనింగ్ ఆఫ్ ద పెల్విక్ ఫ్లోర్ కావాలి. అండ్ మెంటలీ ఆల్సో దట్ హెల్ప్స్. వాళ్ళకి ఒక పాజిటివ్ అవుట్లుక్ ఉంటుంది, దే ఆర్ హ్యాపీ అబౌట్ ద ప్రెగ్నెన్సీ. వాళ్ళకి ఆ ప్రెగ్నెన్సీలో ఒక ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అండ్ ఫ్రమ్ ద బేబీ సైడ్ ఆఫ్ కోర్స్ బేబీ మూవ్మెంట్స్ కౌంటింగ్, మానిటరింగ్ ద బేబీ, అవి అన్నీ ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు మనం చూసినట్టయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత బిజీగా ఉంటున్నాం, ఎడ్యుకేషన్, కెరియర్, ఎవ్రీథింగ్ అన్నీ చూసుకుంటే ఇది ఒక సైకిల్లా కనిపిస్తోంది. బట్ ఎగ్జాక్ట్లీ ఐడియల్ ఏజ్ అంటే ఏం చెప్తారు ఇవాళ రేపట్లో మనం చూస్తున్న దాన్ని బట్టి? చాలా మంది 20-25లో ప్రెగ్నెంట్ అయ్యారు. ఇప్పుడు దట్ ఏజ్ గ్రూప్ ఇస్ మూవింగ్. ఇట్ ఈస్ ఆల్ 30s నౌ. ప్రిఫరబ్లీ బిఫోర్ 35 years ఈజ్ ఐడియల్. అట్ ద సేమ్ టైం మరీ యంగ్ ఏజ్ కూడా ఇట్ ఈస్ నాట్ అ గుడ్ థింగ్. టీనేజ్ ప్రెగ్నెన్సీస్ వీ ఆల్ నో మంచిది కాదు. సో ప్రాబబ్లీ అరౌండ్ 20 to 21 to 35 ఈజ్ అ గుడ్ టైం. బట్ అప్ టు అరౌండ్ 40 పర్లేదు, ఇట్ ఈస్ నాట్ సో బ్యాడ్. థింగ్స్ క్యాన్ బి టేకెన్ కేర్ ఆఫ్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ అ గుడ్ అవుట్కమ్. సమ్ టైమ్స్ అంతా హెల్దీగా ఉన్న డెలివరీ అయ్యే లోపల కొన్ని ఎమర్జెన్సీ కండిషన్స్ వస్తాయి. ఉమ్మనీరు ముందే వాళ్ళు లాస్ అవ్వడం కానీ, పెయిన్స్ కొంచెం ఎర్లీగా ప్రీమెచ్యూర్డ్ బేబీని డెలివరీ చేయాల్సిన పరిస్థితులు కానీ, సడన్లీ సిజేరియన్ చేయాల్సిన సిచ్యువేషన్స్ కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఫ్యామిలీకి కానీ మదర్కి కానీ ఎలాంటి మెంటల్ ప్రిపరేషన్ అవసరం ఇన్ జనరలీ? మెంటల్ ప్రిపరేషన్ అన్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది ఒక అండర్స్టాండింగ్ కావాలి. అప్పుడు వాళ్ళకి ఆ యాక్సెప్టెన్స్ వస్తుంది, నెక్స్ట్ ఏం చేయాలి. ఈ కౌన్సిలింగ్ అప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఆ ప్రెగ్నెన్సీ అప్పుడు ఏం జరుగుతుంది మాత్రం కాదు. ఇట్ ఈస్ ద ఫ్యామిలీ నీడ్స్ టు బి ప్రిపేర్డ్, పేరెంట్స్ టు బి ఇమోషనలీ ప్రిపేర్డ్ అండ్ దే నీడ్ టు బి ఫైనాన్షియలీ ప్రిపేర్డ్. చాలా మంది అది ఆలోచించరు. బేబీని NICUలో అడ్మిట్ చేస్తారు, 3 రోజుల తర్వాత దే విల్ నాట్ బి ఏబుల్ టు పే ద బిల్స్. సో ఆ అవేర్నెస్ కావాలి. మనం ఫస్ట్ డే లైక్ ఇప్పుడు ఈరోజు ఒక స్కాన్లో సర్విక్స్ షార్ట్ ఉంది. వాట్ ఆర్ ద థింగ్స్ వీ టెల్ ద పేషెంట్? మీకు ప్రీటర్మ్ డెలివరీ అయ్యే అవకాశం ఉంది, నెంబర్ 1. 2, ఈ సర్విక్స్కి మనం స్టిచ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 3, మీరు దానికి ప్రికాషన్స్ తీసుకోవాలి, నో లిఫ్టింగ్ వెయిట్స్, నో స్ట్రెస్ఫుల్ యాక్టివిటీస్ అవి అన్ని. 4, ఇన్ కేస్ ప్రీటర్మ్ డెలివరీ అవుతే వీ నీడ్ టు టెల్ దెమ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. డెలివరీ అవుతే ఇట్లా NICU అడ్మిషన్ ఉంటుంది. NICU అడ్మిషన్ అట్లా ఉన్నప్పుడు వీ టెల్ దెమ్ ప్లీజ్ గో మీట్ ద న్యూనేటాలజిస్ట్. వాళ్ళు దాంట్లో కాంప్లికేషన్స్ ఏముంటుంది, కాస్ట్ ఎంత ఉంటుంది, ఛాన్సెస్ ఎట్లా ఉంటుంది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అప్పుడు ఇట్ బికమ్స్ అ మల్టీడిసిప్లినరీ టీమ్ అండ్ పేరెంట్స్కి ఒక కంప్లీట్ పిక్చర్ వస్తుంది. మనం జస్ట్ ఓకే మీకు ఈరోజు షార్ట్ సర్వీస్ ఉంది అని చెప్పి పంపిస్తే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? ఇందాక మీరు ఏమంటున్నారు సర్విక్స్కి మనం నాట్ వేయాల్సిన అవసరం ఉంటుంది అని. ఎలాంటి సిచ్యువేషన్స్లో సర్విక్స్కి మనం నాట్ వేయాల్సిన అవసరం ఉంటుందంటారు? అది కొంతమందికి ఆ సర్విక్స్ వీక్నెస్ ఉంటుంది బై నేచర్, కంజెనిటలీ. కొంతమందికి ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో ఏదైనా ప్రాబ్లం అయ్యి ఆ యూట్రస్లో ఏదైనా ప్రొసీజర్స్ అయ్యి అట్లా ఉన్నప్పుడు, ఆర్ మోస్ట్ కామన్లీ ట్విన్ ప్రెగ్నెన్సీస్, ట్రిప్లెట్స్. మన నార్మల్ యూట్రస్ ఇస్ డిజైన్ ఫర్ 1 baby. సో ట్విన్స్ ఉన్నప్పుడు అది ఓపెన్ అయ్యే అవకాశం ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ సిచ్యువేషన్స్లో వీ హ్యావ్ టు సీ. కానీ అంటే ఇప్పుడు ఫోన్లు జెంట్స్ అయితే పైన పాకెట్లో వేసుకుంటున్నారు, లేదంటే ప్యాంట్ పాకెట్స్లో వేసుకుంటున్నారు. నిజంగా ఫోన్ వల్ల దాని నుంచి వచ్చిన రేడియేషన్ వల్ల ఎన్ని రకాల లాసెస్ జరుగుతున్నాయో ఇంకా ఎవరు గుర్తించలేదు. బట్ లాస్ అయితే జరుగుతోంది అని అంటున్నారు. కానీ నిజంగా ఫెర్టిలిటీకి సంబంధించి ఇది కూడా ఒక కాజ్ అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? డెఫినెట్లీ ఇట్ ఈస్ అ పాసిబిలిటీ. కానీ మనం దానికి ఇప్పుడు అట్ ప్రెజెంట్ మనం ప్రూఫ్ ఇవ్వలేము. ఇది ఒక కాజ్. అండ్ పొల్యూషన్, ఎక్కడ చూసినా పొల్యూషన్.
ఎక్కడ చూసినా ఐవీఎఫ్ క్లినిక్స్. అంటే చాలా ఎక్కువైపోయాయి. దట్ ఈస్ బికాస్ ఇన్ఫర్టిలిటీ అంత అయిపోయింది. సో దే మస్ట్ బి రిలేటెడ్. కానీ చాలా అవేర్నెస్ పెంచాలండి. చాలామంది చెప్తూ ఉన్నారు టైట్ ప్యాంట్స్ వేయకండి, టైట్ బట్టలు వేయకండి అని. ఇస్ ఇట్ రియలీ వర్త్ అండి? ఫర్ మెన్ ఎస్, ఫర్ లేడీస్ ఇట్ డజంట్ రియలీ మేక్ మచ్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకంటే ఆ యూట్రస్, ఆ పెల్విక్ బోన్ లోపల ఇట్ ఈస్ కంప్లీట్లీ ప్రొటెక్టెడ్. సో అవి వేరే ఫ్యాక్టర్స్. లేడీస్కి మోస్ట్లీ ఐ వుడ్ సే మీ బ్లడ్ షుగర్ చూసుకోండి, ఈట్ హెల్తీ, హై ప్రోటీన్ డయట్ తీసుకోండి. అండ్ పీపుల్ హూ హ్యావ్ ప్రాబ్లమ్, పీసీఓఎస్ లాగా ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, దే నీడ్ టు టేక్ లిటిల్ ఎక్స్ట్రా కేర్. ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. సో ఆ ఇన్సులిన్ సెన్సిటివిటీ మంచిగా ఉంటుంది. దే ఎక్సెస్ వెయిట్ గెయిన్ ఉండకూడదు. ప్రెగ్నెన్సీ అప్పుడు పేరెంట్స్ కానీ గ్రాండ్ మదర్స్ అని అందరూ ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి తినాలి అంటారు. యూ డోంట్ ఈట్ ఫుడ్. ఎక్సెస్ వెయిట్ గెయిన్ ఇస్ మంచిది కాదు. మీ డయాబెటీస్ రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది, మీ హైపర్ టెన్షన్ రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ అ సైకిల్. ఆ డయాబెటిక్ మదర్కి పుట్టే బేబీకి డయాబెటీస్ వచ్చే అవకాశం కూడా హై ఉంటుంది. వీ మోర్ ఫోకస్ ఆన్ అ హెల్తీ లైఫ్ స్టైల్ రాదర్ దాన్ మనం రెడ్ ఫ్లాగ్స్ పట్టుకొని డోంట్ డూ దిస్, డోంట్ డూ దట్ కన్నా ఐ థింక్ దిస్ ఇస్ బెటర్. ఎవరికి ఫీటల్ మెడిసిన్ అవసరం ఉంటుంది? ఐ మీన్ ఫీటల్ టెస్ట్ ఎవరికి అవసరం ఉంటుంది ఇన్ జనరలీ? ఫీటల్ టెస్ట్ అనేది ఈజ్ ఫర్ నంబర్ 1 ఎనీ ప్రెగ్నెన్సీ. బికాజ్ నేను ఆ రిస్క్ స్క్రీనింగ్ గురించి మాట్లాడినాను. అది ఎవరికి హై రిస్క్ ఉంటుంది, ఎవరికి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది అనేది జస్ట్ ఆఫ్ హ్యాండ్ మనం ప్రెడిక్ట్ చేయలేము. ఆ ఫీటల్ మెడిసిన్ టెస్ట్ చేస్తే, ఆ రిస్క్ అసెస్మెంట్ చేస్తే మనకు తెలుస్తుంది. సో దట్ ఈస్ అ యూనివర్సల్ స్క్రీనింగ్. అండ్ హై రిస్క్ పేషెంట్స్ లైక్ మదర్కి ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, బేబీస్కి ఎనీ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు, గ్రోత్ ఇష్యూస్ ఉన్నప్పుడు, ఆర్ ఎనీథింగ్ ప్రెగ్నెన్సీ అప్పుడు మూవ్మెంట్స్ లేదు, ఉమ్మనీరు తక్కువ ఉంది, ఆల్ ఆఫ్ దట్ బికమ్స్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్. ఆఫ్ కోర్స్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ బై డిఫాల్ట్ వాళ్ళు హై రిస్క్ అయిపోతారు. వీ హ్యావ్ టు టేక్ ఎక్స్ట్రా కేర్ ఫర్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ కన్సీవ్డ్ న్యాచురలీ, సో దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ థింగ్స్ గోయింగ్ రాంగ్. రైట్.